నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాట. అంటే దేవుని కృప కన్నుల ఎదుట ఒక వ్యక్తి ఉంచుకుంటే ఆ వ్యక్తిని అపవాది ఎప్పటికీ నిరాశపరచలేడు. ఎందుకంటే నా కన్నుల ఎదుట కనిపిస్తుంది దేవుని కృప. నా కన్నుల ఎదుట లేకపోతే, నేను దేవుని కృపను మర్చిపోతే నువ్వు నన్ను ఏమైనా చేయగలవు. నా కన్నుల ముందు పెట్టుకుని ఉన్నాను కాబట్టి కన్నుల ముందు పెట్టుకున్నది మనకు కనుమరుగు కాదు కదా. ఒకవేళ బైబిల్లో ఉంటే బైబిల్ మన ఇంటికి వెళ్ళి ఏదో సెల్ఫ్లో పెట్టేస్తాం, మన కన్నుల ఎదుట బైబిల్ని పెట్టుకోం. కానీ దేవుని కృపను మనం పెట్టుకోగలగాలి. అందుకని నీ కృప నా కన్నుల ఎదుట నేను ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఆ కృపను ఆయన పరిశీలించాడు, దాన్ని ఆయన ధ్యానించాడు. ఆయన వాక్యాలన్నీ కూడా కొన్ని వందల వాక్యాలు మనం చూడగలం.